హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి ఒకటో భాగాన్ని వినిద్దాం. ఒక అందమైన కళ్యాణ మండపం ఎన్నో రకాల పువ్వులతో అలంకరించబడి ఉంది. ఆ మండపం మొత్తం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది ఆ కళ్యాణ మండపం. అందులో మన ట్రెడిషన్ లుక్ రావడానికి కొబ్బరి మట్టలతో చేసిన పువ్వులు స్పెషల్గా డిజైనింగ్కి వాడారు. పాతకాలం లుక్ వచ్చేలా ఆ కళ్యాణ మండపాన్ని డెకరేట్ చేశారు. వచ్చిన అతిథులు ఆ విషయం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. అబ్బా వదిన, ఈ రోజుల్లో ఇలాంటి డెకరేషన్ మనం ఎప్పుడూ చూడలేదు కదా. అవును పరిమళ, మన సాంప్రదాయం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఏవేవో చేసేస్తున్నారు. వచ్చే జనరేషన్ పిల్లలకి పెళ్ళంటే ఇంతే అనేలా అనిపిస్తున్నారు. పీటల మీద కూర్చోవడం కూడా మానేస్తున్నారు కొంతమంది. ఏకంగా కుర్చీల్లో కూర్చొని పెళ్లి జరిపించేస్తున్నారు. కానీ దేవకి తన కొడుకు కోసం అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ వాతావరణం చూస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కదా అనంటుంది పరిమళ. అవును, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ మన హీరో ఎక్కడున్నాడు అంటుంది మిథున. కళ్యాణ మండపం మీద వేదమంత్రాలు చదవడం మొదలు పెడతాడు పంతులు గారు. అమ్మ, ఆ అబ్బాయిని తీసుకురండి, పూజ చేయించాలి అని పిలుస్తారు. దేవకి కొడుకు కోసం బయలుదేరుతుంది. ఏదో ఆలోచిస్తూ ముభావంగా ఉంటాడు మోక్షిత్ వంశీ. 6 feet హైట్, అలాగే 6 pack బాడీ, గంభీరమైన ముఖంతో ఉంటారు. అతన్ని చూస్తేనే కొంతమందికి భయం వేస్తుంది. తన మాటల స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఆ గంభీరత్వానికి తగ్గట్టు పెద్ద మీసాలు, ఆ చూపులో తెలియని బాధ. మరీ అంత తెలుపు కాకపోవచ్చు, చామన్ ఛాయ కలర్లో ఉంటాడు. కానీ మొహంలో కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఒక హీరోలా అందరి అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు మోక్షిత్ వంశీ. తను ఒక పోలీస్ ఆఫీసర్, అందువల్ల అతడితో మాట్లాడాలంటే అందరికీ కొంచెం భయంగా ఉంటుంది. పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం తన కళ్ళల్లో కనిపించట్లేదు. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. మరి ఎందుకు అతను అలా ఉన్నాడు? ఈ పెళ్లి జరగడం అతనికి ఇష్టం లేదా? అప్పుడే దేవకి కొడుకు దగ్గరికి చేరుకుంటుంది. ఏమైంది మోక్షిత్, ఇంకా రెడీ కాలేదా అని అడుగుతుంది. లేదమ్మా, అయిపోయింది. అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు, పదా నాన్న వెళ్దాం అని అంటుంది. అవును, మీ ఫ్రెండ్ దీక్షిత్ ఎక్కడా అని అడుగుతూ ఉండగా అప్పుడే వస్తాడు దీక్షిత్. నేను ఎక్కడికి వెళ్ళలేదా ఆంటీ, ఇక్కడే ఉన్నాను. సరే దీక్షిత్, తనని తీసుకొనిరా అని చెప్పి ఆవిడ ముందు వెళ్తారు. పదరా వెళ్దాం అంటూ తనని తీసుకుని వెళ్తాడు దీక్షిత్. అబ్బాయి చేత చేయించాల్సిన పూజలు చేయిస్తారు. అప్పుడే పంతులు గారు ఆ అమ్మాయిని తీసుకురండి అని పిలుస్తారు. ఎందుకో తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది మోక్షిత్ మదిలో ఒక తెలియని బాధ. ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయి తరపు బంధువులు వెళతారు. నిండు పున్నమిలో ప్రకాశిస్తున్న నక్షత్రంలా మెరిసిపోతూ ఉందండోయ్. అంటే అమ్మాయి అంత అందంగా ఉంటుంది. దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక దేవకన్య అనుకోండి. మేకప్ అవసరమే లేదంత అందంగా ఉందండో ఇతను. నెమలి పింఛం లాంటి కళ్ళు, గులాబీ రేకులు లాంటి పెదవులు, కస్తూరి పువ్వు లాంటి ఎర్రటి చెక్కిళ్ళు, సంపెంగ పువ్వు లాంటి ముక్కు, శంఖం లాంటి కంఠం, కదిలే తీగ లాంటి వయ్యారాలు వలకించే నడుము. ఆ అబ్బాయిల గుండెల్లో తుఫాను రేకిస్తుంది తన చూపు. అంత అందంగా ఉంటుంది కోమలి. తన పెళ్ళి కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది తను. చూడగానే ఆ అబ్బాయి నచ్చేశాడు. ఆ అబ్బాయితో ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ తన గుండెలో గుడి కట్టేసింది అతనికి. మోక్షిత్ అంటే అంత ఇష్టం పెంచుకుని కోమలి అమ్మాయిని పెళ్లిపీటల మీదకి తీసుకుని వెళ్తారు. అలా తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయికి పక్కన కూర్చోబెడతారు. అమ్మాయి పక్కన కూర్చోగానే తెలియని భయం ఏర్పడుతుంది మోక్షిత్కి. పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పలేడు. తల్లి మాట జవదాటని కొడుకు. పంతులు గారు ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రమాణాలు అన్నీ చూస్తున్నాడు. జీలకర్ర బెల్లం చేతిలో పెట్టి అమ్మాయి తల మీద పెట్టమని చెప్తారు పంతులు. ఆయన చెప్పినట్టే అన్నీ చేస్తున్నాడు. ప్రతి దానికి అర్థం తెలియకుండా ఈ జీలకర్ర బెల్లం పెట్టగానే మీ ఇద్దరి పెళ్ళి సగం అయిపోయింది అని చెప్తాడు పంతులు. ఆ మాటలు వింటూ ఉంటాడు మోక్షిత్. అలా కొన్ని తతంగాలు పూర్తి చేసిన తర్వాత ఆ అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చేయమని చెప్తాడు పంతులు గారు. ఆ అబ్బాయి చేతికి మంగళసూత్రాలు ఇస్తాడు. అప్పుడే అనుకోకుండా ఒక అతిథి తన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ మంగళసూత్రాలు తన 2 చేతులతో పట్టుకొని ఉన్నాడు. ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి తన మెడలో కడతాడు అన్నట్టు చూపిస్తుంది ఆ మంగళసూత్రాలు. తెలియకుండానే అతనిలో ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది.
అందులోనూ అతను ఏసీపీ. ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందంటే చాలా చర్చ జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడని న్యూస్లో కావాల్సినంత వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసేస్తారు. కుటుంబ పరువు పోతుంది అన్న ఆలోచన అతనిది. ఎదురుగా ఉన్న అమ్మాయి అతని వైపే చూస్తుంది గుండె నిండా బాధతో. పెళ్ళి వద్దు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేడు. అలా అని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకుని కోమలి మెడలో తాళి కట్టలేడు. ఏమీ చెప్పలేని పరిస్థితి. మనసులో కుమిలిపోతున్నాడు. కానీ బయటికి వ్యక్తపరచలేడు. అదే గంభీరం. ప్రియదర్శిని పెళ్ళి ఆపేస్తుంది అనుకున్నాడు. కానీ తను వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చుంటుంది. ఏం మాట్లాడకుండా మౌనంగా అతని వైపే చూస్తూ, బాబు మాంగళ్యధారణ కానిచ్చు అని అంటాడు పంతులు గారు. గట్టిమేళం గట్టిమేళం అంటూ అరుస్తాడు. గట్టిమేళం మోగుతుంది. ఆ ప్రతిధ్వని తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అమ్మాయి సంతోషంతో కూర్చొనుంది. ఇక చేసేదేమీ లేక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాడు మోక్షిత్. ధర్మేచ మోక్షేచ కామేచ నాతిచరామి అన్న పదాలకి అర్థం తెలియకుండానే ఎన్నో వాగ్దానాలు చేసి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. మరి ఈ వాగ్దానాలకి కట్టుబడి ఉంటాడా, లేక తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్తాడా? ప్రియదర్శిని వాళ్ళిద్దరి వైపు చూసి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ స్థానంలో నేను ఉండాలి, కానీ నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మోక్షిత్ పెళ్లి జరిగిపోయింది. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది అతనికి పెళ్లి ఇష్టం లేదని. అలా అని పెళ్లి పిట్టల మీద నుంచి నా దగ్గరికి ఇలా రాలేడు. అతని బాధ అర్థం చేసుకోగలను. మరి ఏమీ చేయలేని పరిస్థితి. పెళ్ళి ఆపి అతని పరువు తీయలేను అని అనుకుని చేతిలో ఉన్న అక్షంతలు ఆ నవ వధువుల మీద చల్లి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమె వైపే తన చూపు. ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఒక్కసారి ఇలాగే చేసి మనిద్దరి మధ్య దూరం పెంచావు. ఇక అమ్మ చెప్పిందని బలవంతం మీద ఈ పెళ్ళి ఒప్పుకున్నాను. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తున్నావు. ఇప్పుడు 3 ముళ్ళు వేసిన అమ్మాయికి నా మదిలో స్థానం ఇవ్వాలా, లేక ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నిన్ను ఇంకా నా గుండెల్లో ఉంచుకోవాలా అర్థం కావట్లేదు ప్రియా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మోక్షిత్ అమ్మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని దీవించి కలకాలం నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి మీ బంధం అని దీవిస్తారు వాళ్ళు. ఇక అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఆ అమ్మాయి మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఆ అబ్బాయి మొహంలో సంతోషమే ఉండదు. ఏంట్రా మోక్షిత్, ఆ అమ్మాయి చూడు ఎంత సంతోషంగా ఉందో. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ మెమరీస్ జీవితాంతం గుర్తుండిపోతాయి. కనీసం ఒక్కసారైనా నవ్వురా బాబు. చూసే వాళ్ళకి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు. లేకుంటే ఈ అబ్బాయికి పెళ్ళి ఇష్టమే లేదు కాబోలు అలా కూర్చున్నాడు అనే గుసగుసలు వినిపిస్తాయి. అసలే కలికాలం. మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒక విషయం తెలిస్తే చాలు 10 మందికి చెప్పుకుంటారు. అక్కడ ఏముందో కూడా ఆలోచించరు. అలా ఉంది మన ప్రపంచం. కాస్త నవ్వరా బాబు అంటాడు దీక్షిత్. అతను చెప్పిన మాటలు కూడా కరెక్టే కదా అనుకుని నవ్వడం మొదలు పెడతాడు. ప్రతి ఫోటోలో నవ్వుతూ కనిపిస్తాడు. అతను నవ్వుతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది కోమలికి, ఇంతసేపు నవ్వనే లేదు. పెళ్ళంటే ఇష్టం లేదనుకున్నాను. పోనీలే నవ్వుతున్నారు. నవ్వితే ఎంత అందంగా ఉన్నాడు. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంత మంచి భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చెయ్యాల్సిందే అని అనుకుంటుంది కోమలి. అయినా నాకేం తక్కువ నన్ను ఇష్టపడకుండా పోవడానికి. మా ఇద్దరి ఈడు జోడు చూడు ఎంత అందంగా ఉందో. పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అలాంటిది నేనంటే ఆయనకి ఇష్టం లేకుండా ఉంటుందా? పెళ్ళి వరకు వచ్చారంటే నేనంటే ఇష్టమే కదా అంటూ మనసులో తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అప్పుడే తన అంతరాత్మ మాటలు వినిపిస్తాయి. నువ్వంటే నిజంగా ఇష్టం ఉంటే కనీసం నీతో ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు అంటూ. నువ్వు ఉన్నావు కదా నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి. ఎప్పుడైనా నేను సంతోషంగా ఉన్నానంటే చాలు లేనిపోని ప్రశ్నలు నా మదిలో రేగేలా చేస్తావు. అయ్యో అది కాదే, నా మాట విను. అసలు పోలీస్ ఆఫీసర్ అంటున్నావు. నీకన్నా ముందు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందేమో. లేకుంటే పెళ్లి పిట్టల మీద సంతోషంగా ఉండవలసిన అబ్బాయి ఎందుకింత దిగులుగా ఉన్నాడు? అదేం లేదు, నేనంటే ఆయనకి చాలా ఇష్టం. పెళ్ళికి ముందు ఫోన్ మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు కాబోలు. అందుకే నాతో మాట్లాడలేదు. అందులో ఆయన మామూలు వ్యక్త, పోలీస్. ఆయనకి ఎన్ని బిజీ పనులుంటాయి చెప్పు. నీలాగా పని పాట లేకుండా ఉన్నారా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి? ఏంటి ఎక్కువ మాట్లాడిస్తున్నావు? నేను నీ అంతరాత్మని గుర్తుపెట్టుకో అని అంటుంది అంతరాత్మ. అబ్బో ఏడ్చావులే, నేను సంతోషంగా ఉంటే ఓర్వలేని అంతరాత్మవి నువ్వు. అవునులే,
మంచి చెప్తే ఎవరు విన్నారు కదా, నువ్వు వినడానికి. ఆ పక్కన కూర్చో ఉన్న ఆ అబ్బాయిలు గుసగుసలాడుతున్నాడు. ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మీ ఆయన నవ్వుతున్నాడు, అది గమనించావా? నువ్వు ఎక్కువ మాట్లాడుకో, అసలే నాకు కోపంగా ఉంది నువ్వు వచ్చినందుకు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వెళ్ళిపోలేదనుకో. అనుకో అంటే ఏం చేస్తావు? నన్ను ఏమైనా చేస్తే అంత ధైర్యం నీకు ఉందా చెప్పు అంటూ పెద్దగా నవ్వుతుంది. ఇప్పుడు నా మీద నువ్వు కోపంతో పెద్దగా అరవాలన్నా ఎందుకు అరిచావని అందరూ అడుగుతారు. నా అంతరాత్మ మీద నేను అరిచానని చెప్పావా అనుకో, పిచ్చి పట్టిందని అనుకుంటారు. అసలే నీ భర్త చూడ్డానికి హిట్లర్లా ఉన్నాడు. నీకు నిజంగా పిచ్చి అనుకుంటాడు. అవసరమా నీకు అంటుంది. మరి ఎందుకే నన్ను టార్చర్ చేసి చంపుతున్నావు? ఆ వీడియోలో కొంచెం అందంగా కనిపించాలి కదా, నన్ను నవ్వనివ్వవే బాబు, నీకు చేతులు జోడి నమస్కరిస్తాను అని అంటుంది కోమలి. సరే నీ ఇష్టం, ఇప్పటికీ వెళ్ళిపోతున్నాను అని అంటుంది. బతికించావు అని ఊపిరి పీల్చుకుంటుంది తను. ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్. పెళ్లిలో ఎలా ఉన్నాడో మనవాడు రిసెప్షన్లో కూడా అలాగే ఉన్నాడు. ప్రియదర్శిని వస్తుందేమో అనుకుని తన కోసం చూస్తూ ఉన్నాడు, కానీ ప్రియా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ స్టేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ తన రిసెప్షన్కి వచ్చారు. అందరూ ఇద్దరిని విష్ చేయడం మొదలుపెట్టారు. అందరూ మేడం మేడం అని పిలుస్తూ ఉంటే కోమలికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తనతో మాట్లాడాలి అనుకుంటుంది, కానీ నోటిలో నుంచి మాట బయటికి రావట్లేదు. తనని పట్టించుకున్నట్టు ఉన్నాడు. పక్కనే తన తల్లి కూడా లేదు. పాపం గొంతు ఎండిపోయి దాహంగా అనిపిస్తుంది కోమలికి. అడగాల వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన చేతికి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు. అడగకుండానే నీళ్ళు ఇచ్చారంటే, నా వైపు చూడకుండానే నేను పడుతున్న బాధ ఆయనకి తెలిసిపోయిందంటే నన్ను అంతలా అర్థం చేసుకున్నారా అని అనుకుంటుంది. పిచ్చి కోమలి సంతోషంతో వాటర్ బాటిల్ మొత్తం తాగేస్తుంది. అక్కడ విషయం ఏంటి అంటే, తను పడుతున్న అవస్థను చూసి మంచినీళ్ళకి కాబోలనుకుని దీక్షిత్ మంచినీళ్ళ బాటిల్ మోక్షిత్కి ఇచ్చి తనకి ఇవ్వమని చెప్తాడు. అలా మోక్షిత్ ఆ బాటిల్ తనకిస్తాడు. పాపం మన కోమలి మాత్రం తన కోసమే ఇచ్చాడు అనుకుంటుంది. అలా అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియదర్శిని మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక తను రాదు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళిద్దరిని విష్ చేయడానికి ఒక బొకేతో స్టేజ్ మీదకి వస్తుంది ప్రియదర్శిని. తనని చూసిన వెంటనే తన కళ్ళు సంతోషంతో మెరిసిపోతాయి. పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉన్న ప్రేమించిన అమ్మాయిని చూడగానే చెప్పలేని ఆనందం అతని కళ్ళల్లో. ఏమీ మాట్లాడకుండా ఇద్దరికీ విషెస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియదర్శిని. వెళ్తున్న ఆమె వైపే అతని చూపు మళ్ళీ ఆగి అతని కోసం ఎదురు చూస్తుందేమో అనుకుంటాడు, కానీ తను అక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. రిసెప్షన్ ఏర్పాట్లన్నీ ముగిసేసరికి 12 గంటల సమయం అవుతుంది. అప్పటికే చాలా అలసిపోయి ఉంటుంది కోమలి. తనకి నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర మధ్యలో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. ఇక అక్కడి నుంచి బయలుదేరి మోక్షిత్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఎవరికి వాళ్ళకి సపరేట్ గది ఇస్తారు. ఎందుకంటే తర్వాత రోజు ఉదయం సత్యనారాయణ వ్రతము పూర్తయిన తర్వాతే ఆ రోజు రాత్రికి వాళ్ళ కార్యానికి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి. అందుకని కోమలిని సపరేట్ గదిలో ఉంచారు. తన గదికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కూడా మార్చకుండా అలానే నిద్రపోతుంది కోమలి. మోక్షిత్ మాత్రం పైనున్న తన గదిలోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి తన కన్నీళ్లను ఆ నీటి రూపంలో మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాడు. తన కన్నీళ్లు ఆ నీటిలో కలిసిపోతాయి. పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడే కానీ తన మనసు వెన్నపూస. ఎంతో ప్రేమ తన మనసులో దాచిపెట్టుకుంటాడు. తన ఇష్టాన్ని చెప్పలేక ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి ఒప్పుకున్నాడు. అలా ఫ్రెష్ అయి బయటకు వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకొని తన 2 చేతుల్లో తన తలని కింద పట్టుకొని ఆ ఫ్యాన్ వంక చూస్తూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఏవేవో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తనకు నిద్ర పట్టడం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి న్యాయం చేయాలా, లేక ప్రేమించిన అమ్మాయికి న్యాయం చేయాలా? మనసు చంపుకొని తనతో బ్రతకాలా, లేక మనసులో ఉన్న అమ్మాయితో సంతోషంగా బ్రతకాలా అనే ఆలోచనలు తన మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. తర్వాత రోజు మల్లెపూలతో ఎంతో అందంగా అలంకరించిన బెడ్ మధ్యలో లవ్ సింబల్ గులాబీ రేకులతో డిజైన్ చేసి ఉంటుంది. వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంది. అందమైన తెల్లటి పలచటి చీర కట్టుకొని వయ్యారంగా నడుము ఊపుతూ లోపలికి అడుగు పెడుతుంది కోమలి. ఎన్నో కలలతో తన తొలి రేయి తీయని రేయిగా మార్చుకోవాలన్న ఆలోచన తనది. సిగ్గుపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ అతని చేతికి అందించి అతని కాళ్ళకి నమస్కరిస్తుంది కోమలి. తన వైపు ఓరగా చూస్తూ ఉంటాడు మోక్షిత్. పాల గ్లాస్ పక్కన పెట్టి 2 చేతులతో తన భుజాల్ని పట్టుకుని పైకి లేపుతాడు తనని. నీ స్థానం ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, నా గుండెల్లో ఉండాలి అని చెప్పి పక్కన పెట్టిన పాలు కాస్త సగం తాగి మిగిలిన సగం తన చేత తాగిస్తాడు. భర్త అందిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది కోమలి.
ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మోక్షిత్ కూడా అదే మౌనం పాటిస్తాడు. ఆ మౌనాన్ని చేపిస్తూ నేనంటే నీకు ఇష్టమేనా అన్న ప్రశ్న కోమలిని అడుగుతాడు. అయ్యో, ఎందుకు అలా అడిగారు? మీరంటే నాకు చాలా ఇష్టం అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. మరి కాకపోతే ఎందుకు నాతో మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నావు అని అడుగుతాడు. అంటే మీతో ఎప్పుడూ మాట్లాడలేదు కదా, అందుకే కొంచెం భయంగా ఉంది అని చెప్తుంది. నన్ను చూస్తే అందరికీ భయం, నీకు కూడానా అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది, నేల వైపు చూసుకుంటూ. కనీసం నా భార్య అయినా నన్ను చూసి భయపడకుండా ఉంటుందేమో అనుకున్నాను. మరి నువ్వేంటి ఇంతలా భయపడితే నీకు దగ్గరగా ఎలా వస్తానో చెప్పు అంటాడు. తన వైపు కొంటిగా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది కోమలి. నా భార్య అంటే నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి, అది నువ్వు ఎలాగో చేసేలా లేవు అని మనమిద్దరం డైవర్స్ తీసుకుందామా అని అడుగుతాడు. ఆ మాటకి తల పైకెత్తి మోక్షిత్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంది. ఇప్పుడు నన్ను చూస్తే భయం పోయిందా అని అడుగుతాడు. బొంగ ముద్దు పెడుతుంది కోమలి. అయ్యో సారీ, ఏదో తమాషా కన్నాను. మరి నువ్వు నాతో మాట్లాడితే కదా ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్టున్నావు, మరి ఏం చేయమంటావు అని అంటాడు మోక్షిత్. ఈ జన్మకి నువ్వే నా భార్యవి, నిన్ను తప్పనిస్తే ఇంకొకరి గురించి కూడా ఆలోచన కూడా నా మెదడులోకి రాదు. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను అని కోమలికి ప్రమాణం చేసి చెప్తాడు. ఆ మాటకి సంతోషంతో తన గుండెల మీద చేరుతుంది కోమలి. అలా అదురుతున్న పెదవుల్ని తన పెదవులతో ముడిపెడతాడు మోక్షిత్. భర్త ఏమి చేస్తున్నా మౌనంగా అతనికి సహకరిస్తుంది. అలా మెల్లమెల్లగా ఇద్దరు స్వర్గంలో తేలియాడుతూ ఒకరిలో ఒకరు ఐక్యమైపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.